సాగర్ హైవే బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో బస్ రోడ్డుకు దగ్గరగా అందమైన G+1 ఇల్లు, పెంట్ హౌస్ ఇల్లు, రెంటల్ ఇన్కమ్తో ఫుల్లీ ఫర్నిష్డ్ ఓనర్ తన ఇష్టంగా కట్టుకున్నటువంటి అద్భుతమైన ప్రైమ్ లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడానికి ఓనర్ గారు అయినటువంటి ఊదారాం గారు మనతో ఉన్నారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి ఉదారాం సార్ నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఉదారాం గారు నమస్కారం అన్న. అన్నగారు బాగున్నారా? అన్నగారు, ఇల్లు మాత్రం మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది, అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది. ఇంత మంచి లొకేషన్లో అమ్మడం గల కారణం ఏందన్నా? కారణం అంటే మనకేం లేదండి, మనకి మెయిన్ రోడ్ మీద కమర్షియల్ బిల్డ్ దొరికింది, దానికోసం ఇది తీసేస్తున్నాను అంతే. ఓకే అన్న, చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఏ లొకేషన్ ఇది? ఇది మన నాదర్గోల్ గ్రీన్ హౌస్ కాలనీ, రోడ్ నెంబర్ 8. రోడ్ నెంబర్ 8లో ఉంటుంది. రీసెంట్గా మనకి నాదర్గోల్ అనేది కూడా మనకు అండర్ జిహెచ్ఎంసీ కూడా కలిపేశారు. చాలా బాగుంది అన్నగారు. టోటల్ మనకు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది? 7 years old. 7 years ఓల్డ్. మనకు టోటల్ ఎన్ని గజాలు కట్టారు? ఏ ఫేసింగ్ ఉంది? ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఎన్ని గజాలు మొత్తం? G+1 ప్లస్ పెంట్ హౌస్. G+1 పెంట్ హౌస్. 150 గజాలు ఇల్లు. 150 గజాలు ఈస్ట్ ఫేస్, 25 ఫీట్ల రోడ్. ఇల్లు డైమెన్షన్స్ ఏమున్నాయి? 30-45. 30-45. ఇప్పుడు G+1 పెంట్ హౌస్ కట్టారు కదా మనకు, 7 years ఓల్డ్ కింద కట్టారు. ఎసెప్ట్ ఎంత వచ్చింది ఇది? 3,200 ఎసెప్ట్. 3,200 ఎసెప్ట్ వచ్చింది. చాలా చాలా బాగుంది అన్నగారు. మాకు ఫస్ట్ ఫ్లోర్ మీరు ఉన్న పోర్షన్ మంచి కబోర్డ్స్ చేసుకున్నారు. కబోర్డ్స్ ఉంది. మనకు పెంట్ హౌస్ కూడా కబోర్డ్ చేస్తుంది. చాలా బాగుంది అన్నగారు. ఓకే, దీనికి రేట్ ఎంత కోట్ చేశారు మీరు? 135. 1,35,00,000. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎంత ఉందన్న? 80% వరకు మనం బ్యాంక్ లోన్ వస్తుంది. చాలా చాలా బాగుంది అన్నగారు. ఓకే, మా వ్యూయర్స్ కోసం అడుగుతున్నా, 1,35,00,000 అంటున్నారు కదా, ఏమైనా నెగోషియబుల్ అవుతుందా? నెగోషియబుల్ క్యాష్ పేమెంట్ని బట్టి. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఓనర్ గారు అయితే ఇల్లు ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్పడం జరిగింది, మనకు రేటు కూడా చెప్పడం జరిగింది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. కార్లు కానీ బైకులు కానీ ఈజీగా లోపలికి వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. మనకు ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంటుంది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నేలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ సంప్ ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు విశాలమైన పార్కింగ్లో ఈజీగా ఒక 2 కార్లు, ఒక 4-5 బైకులు ఈజీగా పడతాయి. మనకు పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా మంచిగా స్పేషియస్గా ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి అందంగా ఇవ్వడం జరిగింది. మనకు ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నారో ఇది 1 BHK పోర్షను. లోపల విశాలమైన హాలు, కిచెను, ఒక బెడ్రూము, మంచి బాత్రూమ్ ఉంటుంది. అదేవిధంగా ఈ నార్త్ ఫేస్లో ఉన్నటువంటి గల్లీలో కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటున్న పోర్షన్ 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్తో ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాం. చూసుకోండి, బాల్కనీ కూడా విశాలంగా రావడం జరిగింది. మనకు మంచి గ్రానైట్తోని, సెక్యూరిటీ పరంగా గ్లాస్ సిస్టమ్తోని, ఏదైతే పైన సింహద్వారం చూస్తున్నారో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సింహద్వారం మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్నాలజీ వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ గల్లి అవుతుంది. 100% వాస్తు ప్రకారంగా నార్త్కు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఒక వాష్ పాయింట్, అదేవిధంగా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు లోపల 2 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిష్డ్తో చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ కాగానే మనకు విశాలమైన లాంగ్ హాల్ ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి గ్రానైట్తోని, రెడ్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు చూసుకోండి, సిట్అవుట్ ఏరియాలో ఒక గ్లాస్ ఫ్రేమ్తో అద్భుతంగా ఒక సెల్ఫ్ కూడా చేయించడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ ఏదైతే చూస్తున్నారో మంచి డిజైన్లతోని, ఈ ఫ్యాన్లు కానీ ఈ జూమర్ లైట్ కానీ మీకు ఇదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంటుంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకు టీవీ పాయింట్ కూడా అద్భుతంగా చేయించడం జరిగింది. దీని పక్క కానుకునే ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత బాగుందో. పిల్లలకు తగ్గట్టుగానే చాలా అద్భుతమైన కలర్స్తోని, మంచి బొమ్మలతో అద్భుతంగా మంచి డ్రాయింగ్తో చేయించడం జరిగింది. మన కబోర్డ్స్ అయితే పైన ఫ్యాన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి ఫాల్సింగ్ లైట్లతోని, అద్భుతమైన మంచి వెంటిలేషన్ పరంగా విండోతోని, ఏసీ కూడా ఇదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, బాత్రూమ్ కూడా మనకు ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు అద్భుతమైన మంచి
చిల్డ్రన్ బెడ్రూము, అదేవిధంగా విశాలమైన మంచి హాలు, దీనికి పక్క ఆనుకొని ఏదైతే చూస్తున్నారో ఇది డైనింగ్ ఏరియా చూసుకోండి మనకు ఎంత విశాలంగా ఇవ్వడం జరిగిందో. 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది మనకు. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. మనకు ఇటు కిచెన్ ఉంటుంది కాబట్టి అటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో అద్భుతంగా చేయించడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఒక క్రాకర్ యూనిట్ ఉంటుంది, అదేవిధంగా తిన్న తర్వాత చేతి కడుక్కునే విధంగా అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఒక ఫాల్సింగ్ డిజైన్తో ఒక ఫ్యాన్ కూడా ఉంటుంది, వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంటుంది. ఈ డోర్ అవతల చూసుకున్నైతే ఒక చిన్న గల్లీ ఉంటుంది, ఆ గల్లీలోనే సిలిండర్ పెట్టుకునే విధంగా మనకు బయట నుంచి లోపలికి కలెక్షన్ సిలిండర్ పెట్టుకునే విధంగా మంచి ఫెసిలిటీ కల్పించడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఆగ్నేయం ఏదైతే చూసుకోండి, ఆడవారికి చాలా ఇష్టంగా అందంగా ఉండే విధంగా చాలా అద్భుతంగా చాలా ఫేషియస్గా ఇవ్వడం జరిగింది. మనకు మంచి కలర్ కాంబినేషన్తో మంచి అద్భుతమైన కబోర్డ్స్, అదేవిధంగా మనకు బ్లాక్ ప్లాట్ఫామ్తో వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడని సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు విశాలమైన కిచెను, మంచి డైనింగ్ ఏరియా, మంచి క్రాకర్ యూనిట్, మంచి హాలు, పూజ స్పేస్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా రావడం జరిగింది. 6x6 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా అద్భుతంగా మనకు స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు మనకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, మనకు వెంటిలేషన్ పరంగా విండో ఉంటుంది, ఏసీతోని ఫ్యాన్తోని ఇదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి మనకు 7 ఇయర్స్ కింద చేసుకున్నా కానీ కబోర్డ్స్ మాత్రం మంచి క్వాలిటీ గల కబోర్డ్స్, మంచి కలర్ కాంబినేషన్తో అద్భుతంగా చేయించడం జరిగింది. ఈ బెడ్తో ఇదే విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు అటాచ్డ్ బాత్రూము, ఈ బాత్రూంలో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ లాట్రిన్ కుండీలు కానీ నల్లలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, విశాలమైన మంచి 2 బెడ్రూమ్లతోని హాలు, కిచెన్, డైనింగ్, పూజ స్పేస్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు పెంట్ హౌస్లో 1 BHK పోర్షను ఫుల్లీ ఫర్నిష్డ్తో ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెంట్ హౌస్ ఉన్న పోర్షన్కి అయితే చేరుకున్నాము. అందమైన హెడ్ రూమ్ కూడా కట్టడం జరిగింది. మనకు పెంట్ హౌస్ ముందు ఫ్లోరింగ్ అయితే మంచి టైల్స్తో చాలా అద్భుతంగా చేయించడం జరిగింది. చుట్టూతో సెక్యూరిటీ పరంగా అందమైన గ్లాస్ సిస్టమ్తో చాలా క్వాలిటీగా కట్టడం జరిగింది. ఇక్కడ మనకు అందమైన ఒక రౌండ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి రౌండ్ మెట్లు కూడా మనకు మంచి స్టీల్తో ఇవ్వడం జరిగింది. పెంట్ హౌస్ ఉన్న పోర్షన్ పైన చూసుకుంటే మనకు ఫ్లోరింగ్ కూడా నీట్గా చేయించడం జరిగింది. మనకు పైన ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. అన్ని ఇండ్ల మధ్యలో బస్ తిరిగే మెయిన్ రోడ్కు కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇప్పుడు మనం పెంట్ హౌస్ చూడబోతున్నాము. ఇది కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్లో సింహద్వారం ఉంటుంది. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన హాల్ చూసుకోండి, లాంగ్ హాల్ ఉంటుంది. మనకు మంచి ఫ్లోరింగ్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ల విషయంలో చూసుకున్నాను, వెంటిలేషన్ పరంగా విండో విషయంలో కానీ, ఇటు వచ్చేసి మనకు అందమైన టీవీ యూనిట్ కూడా మనకు మంచి కబోర్డ్స్తో చేయించడం జరిగింది. ఈ పార్టీషన్ అవతల ఏదైతే చూస్తున్నారో మనకు కిచెను, మనకు ఒక మంచి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు మంచి కలర్ కాంబినేషన్తో అద్భుతమైన మంచి కబోర్డ్స్ చేయించడం జరిగింది. పైన మంచి ఫాల్సింగ్ లైట్లతోని మంచి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తో అద్భుతంగా చేయించడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, పెంట్ హౌస్లో ఉన్నటువంటి ఈ ఒక సింగిల్ బెడ్రూమ్ను మనకు చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉంటే పైన ఊదారాం సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. సార్ నాకు ఫోన్ చేసినైతే ఇల్లు లొకేషన్ విషయంలో కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయాలి. మాయక మనవి మరొకసారి దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1,35,00,000 చెప్తున్నారు. 1,35 lakh చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ఈ ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయాలి. మాయక మనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.